ఒక సంస్థ చైర్మన్, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పు. సంస్థ చైర్మన్ ఇప్పుడు పేపర్లు, మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో లేడీ ఏదో రాస్తున్నారు కదా, ఆమెను తీసుకొచ్చి పెరోల్కి లెటర్ ఇవ్వమన్నాడు. ఆమె రావటం నాకు శాలువా కప్పింది. ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు, తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు, ఈమె పలానా. ఆమె చెప్పేది వినండి అంటే ఆమెను అడిగితే మా ఆయన జైల్లో ఉన్నాడు, పెరోల్కి లెటర్ ఇవ్వమని అడిగింది. అమ్మా, నా కాన్స్టిట్యున్సీ కాకుండా నేను ఇవ్వకూడదని నేను ఫోన్లో మాట్లాడతానని తప్పించా. 3 సార్లు 4 సార్లు వచ్చినా నేను పెరోల్కి లెటర్ ఇవ్వలే. ఆమె ఏదో ఒకటి కప్పింది. అది ఈరోజు సాక్షి పత్రికలు వేసి, ఆమె ఎవరో నాకు తెలీదు, నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమెను తీసుకొచ్చాడు. రావటం స్పీడ్గా నాకు వేసేసింది. ఆమె ఫోటో దించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత. అది ఈరోజు నా ఫోటో నేను సాక్షిలో చూసుకోవాల్సి వచ్చింది. మామూలు సాక్షి వాళ్ళు మా మొఖాలు వేయరు కదా, ఇటువంటిప్పుడు వేస్తారు. సాక్షి మెయిన్ పేపర్లో నా ఫేస్ చూపించాడు. థ్యాంక్స్ టు సాక్షి. అందుకని పెరోల్కి ఆ జైల్లో ఉండే శ్రీకాంత్ అనుకుంటా, ఆయనకి ఇవ్వమని అడిగితే నాకు తెలియని వ్యక్తులకి నేను ఇవ్వను అని చెప్పాను.